తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ చర్చ వాడివేడిగా జరుగుతోంది. అసెంబ్లీలో ప్రధానంగా మండలిలో అయితే ఇక బీఆర్ఎస్ నేతలంతా డిమాండ్ చేస్తా ఉన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, స్కూటీలు ఎప్పుడు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన హామీలను ఎప్పుడు నిలబెట్టుకుందంటూ అటు కవిత ఇతర నాయకులంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం. మరోవైపు కేటీఆర్, నేను కేసీఆర్ అంతా మంచోని కాదు, ఖచ్చితంగా అందరి లెక్కలు తెరుస్తా, బుక్కులో అధికారుల పేరు రాసుకుంటున్నా, మేము అధికారంలోకి వచ్చినాక చెప్తామని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఈ అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి బొజ్జా సంజయ్ రెడ్డి గారు. మేడం నమస్తే. సో ఎట్లా చూస్తారు కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తా ఉంటే, ఎవరిని వదిలిపెట్టాం, నేను కేసీఆర్ అంతా మంచోడిని కాదు, అందరి లెక్కలు తెరుస్తాం అధికారంలోకి వచ్చినాక అంటున్నాడు. వాస్తవమే. ఇప్పుడు బాపు 1 నెంబర్ అయితే ఈయన 10 నెంబరు. అది అందరికి తెలిసిందే. మంచోడు కాదు చెడ్డోడు కాదంటే నువ్వు రాసి పెట్టుకుంటా అంటున్నావు. పాపం పండుతుంది కాబట్టి అన్ని రాసి పెట్టుకుంటున్నావు. నీది పేపర్ల లీకేజ్ల జీవితం అనేది తెలుసు. ఫోన్ ట్యాపింగ్ నీకు ఏ దాంట్లో ఎంత ఏ రకంగా అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మేము అధికారంలోకి వస్తామని అధికారంలో 10 సంవత్సరాలప్పుడు నువ్వు ఏం బీకినావు అనేది తెలంగాణ ప్రజలకు ఫస్ట్ అది క్లారిటీ ఇచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడండి. మీ అయ్య గురించి నువ్వు ఫస్ట్ మాట్లాడు. మీ అయ్య అసెంబ్లీకి రావట్లేదు, గజ్వేల్ ప్రజలు మొర్రాన్ని మొత్తుకుంటున్నారు. మీ అయ్య గురించి నువ్వు మాట్లాడకుండా, రాజ్యాంగాల గురించి ఒక విలువ లేకుండా, మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఒక చిత్తశుద్ధి లేకుండా మేమేదో చేసినాం వెలుగబెట్టినామని చెప్తున్నాం. మేము ఇవాళ సన్న బియ్యము ఉగాది తర్వాత కొత్త రేషన్ కార్డులు ఉగాది నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఇలా మోకాళ్ళకి ఎప్పుడైనా సన్న బియ్యం ఇచ్చిరా తమ్మి? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. పందికొక్కులాగా ఫామ్ హౌస్ లో కూర్చొని దాచుకొని తిన్నారు. మరి ఇలా తెలంగాణ ప్రజలు ఇలా మేము రైతులకు ఇప్పుడు 4 ఎకరాల లోపు 200 కోట్లు మేము రిలీజ్ చేసినాము. రైతులకు మేము చేసిన వీళ్ళు చేసిపోయిన కోట్లు అప్పులకు ఈరోజు మితిగట్టనికనే సరిపోతలేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ప్రణాళికతో ముందు పోతే కళ్ళ కాకులు ఓడ్చుకొని పోతున్నారు. కుటుంబం ఓరుస్తలేరు. అక్కడ దిక్కో షెల్లే, ఇక్కడ దిక్కోవాడు. మళ్ళా షెల్లే అని చెప్తారు. మా అన్ననే నాకు పెద్ద ఆయనకు ధీటుగా అంటే నాకు పెద్ద శత్రువు అంటే మా అన్ననే శత్రువు అని చెప్తారు. మీరు ఎంతసేపు పదవుల కోసం కొట్లాడుకుంటే తెలంగాణ ప్రజల గురించి ఏ రోజు కూడా ఆలోచించిన వ్యక్తులు గారు. ఎందుకు అంటే తెలంగాణ 10 సంవత్సరాల అధికారంలో మీ అయ్యనే ఉండమ్మా. ఇవాళ అది కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా కవితమ్మ. ఇలా కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఫామ్ హౌస్ లో వండుకోండు, పదవి ఏడబోతుందో అని వచ్చి అటెండ్ అయిపోయిండు తప్ప నిజంగా మీరు దొంగలు కాకపోతే, మీరు దొరలే అయితే మీరు ఎందుకు తెలంగాణ ప్రజల ముందుకు రాలేకపోతున్నారు అనేది తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాలి. మీరు ఈ రోజు ఫామ్ హౌస్ లో కూర్చొని మీ ఇష్టానుసారంగా మాట్లాడితే అది తగదు. నువ్వు ఈ రోజు అడుగుతున్నావు అమ్మా నిరుద్యోగ వృద్ధి అంటావు, స్కూటీలు ఎప్పుడు అంటావు, నువ్వు కళ్యాణ లక్ష్మి అంటావు. మరి మీరు ఇస్తున్న నిరుద్యోగ వృద్ధి ఎంతమందికి ఇచ్చిరమ్మా? మీ అయ్యే చేసిపోయిన అప్పులకి ఎన్నమ్మా? దానికి బాధలు ఎవరమ్మా? మరి నువ్వు ఇన్ని వేల కోట్లు సంపాదించినావు కదమ్మా. నువ్వు కూడా ఇవాళ సారదంద చేసిన వ్యక్తివి, సారదంద అమ్ముకున్న వ్యక్తివి. ఇలా తెలంగాణ ప్రజల వైపు నువ్వు మాట్లాడుతున్నావు అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ మాట అంటే మాట వాస్తవము. నువ్వు సారదంద చేస్తావని అందరికి తెలుసు. నువ్వు ఇలా సారబుట్టులు పట్టుకొని రోడ్డు మీదకి రావాలి. నువ్వు కూడా అడుగుతున్నావు అంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ మీరు తులం బంగారం అని హామీ ఇచ్చారు. సో అదేవిధంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. స్కూటీలు అన్నారు, 2500 రూపాయలు మహిళలకు ఆర్థిక సాయం చేస్తాం ప్రతి నెల అన్నారు. మరి ఎందుకు ఈ హామీలు నెరవేర్చారు? మేము ఇప్పుడు ఇచ్చిన హామీలు 15 నెలలలో దాదాపుగా 6 గ్యారెంటీలు నడుస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ విషయం, రుణమాఫీ అని, రైతు బంధు, ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉన్నాము. మాకు ఇంకా 3 సంవత్సరాల 5 నెలల కాలం ఉంది. తప్పకుండా 50,000 ఉద్యోగాలు వేసినాము. 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఇంకొక 50,000 ఉద్యోగాలు వేయబోతున్నాం. నీ అయ్యే అమ్మాయంలో సిగ్గు శరం ఉందా అని మీకు కొంచెమన్నా మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా టీచర్లను పట్టించుకున్నారా? డిఎల్బి ఏమైనా పెంచినరా? వాళ్ళకు ట్రాన్స్ఫర్లు కావాలి. టీచర్లను మీరు ఎంతసేపటికి రాజకీయంగా వాడుకున్నారు తప్ప ప్రశ్నిస్తే మీరు వాళ్ళ మీద కేసులే పెట్టిరు. మేము ఇవాళ మా గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్క టీచర్లను కానివ్వండి, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇవాళ 1 నుంచి 2 తారీఖు 3 తారీఖు లోపల జీతాలు పడుతున్నాయి. 10 సంవత్సరాలు మీరు అధికారం ఉన్నప్పుడు ఎవరికి మీరు రూపాయి ఇచ్చిండ్రు? ఎవరికి కరెక్ట్ గా మీరు రూపాయి తీసి ఇచ్చిర్రు? మీ కుటుంబంలో మాత్రం 5 ఉద్యోగాలు సంపాదించుకున్నారు, అన్ని రకాలుగా కూడా చేసిర్రు. మీ పరిస్థితి ఏందని తెలంగాణ ప్రజలు అడుగుతుంది. దానికి జవాబు చెప్పండి. ఇవాళ మీరు దొంగ హామీలు మీరు ఇచ్చిర్రు. మీరు చేసిపోయిన కోట్లకు మేము ఇలా వడ్డీలు కడుతున్నాం కాబట్టి అమలు చేయలేకపోతున్నాం. కొన్ని చేస్తాం 100%. 15 నెలలలో మేము ఇన్ని హామీలు నెరవేర్చినప్పుడు ఇంకా మాకు 3 సంవత్సరాలు 5 నెలలు ఉంది. డెఫినెట్ గా మేము ఇస్తాము. ప్రతి రూపాయి తెలంగాణ ప్రజలదే. ఇవాళ రైతుకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, తప్పకుండా ఇలా డ్వాక్రా సంఘాలకు మీరు 10 లక్షల రుణాలు ఇస్తామని చెప్పి 10 సంవత్సరం మీ హరీష్ బావ చెప్పిండు. మరి అది ఎందుకు అమలు చేయలేదు? ఇలా మేము డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఇలా ఆహార భద్రత విషయంలోనే కానివ్వండి, అంగన్వాడీలకే కానివ్వండి, మహిళలకు సంబంధించిన ఏది ఉన్నా కూడా స్కూళ్ళల్లో ఇవాళ హెడ్ మాస్టర్ కి మహిళా సంఘాలకు అనుసంధానం చేసి
ఇవాళ పిల్లల బాగోగుల గురించి కానీ స్కూల్ యూనిఫామ్లను కానివ్వండి ఇంకా ఏదైనా మహిళా కోటీశ్వరాలు కావాలి లక్షాధికారులు కావాలనే కాన్సెప్ట్ తోని ఇలా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నప్పుడు మరి నీ అయ్యి ఎందుకు చేయలేకపోయిండు ఇలా అంటే మీరు గురుకులాల గురించి బాత్రూమ్ల గురించి తీస్తారు స్కూళ్ళ గురించి తీస్తారు 10 సంవత్సరాలు మీరున్నారు సంవత్సరం అయింది మేము వచ్చి సంవత్సరంన్నర అయింది స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఆ పాపం అంతా మీదే గత ప్రభుత్వంలో గురుకులాల్లో మేము చేసినాం ఏం చేసిండ్రు అనేది ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తారు ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు చేయనియండి ఎందుకు చేస్తున్నారు ఎందుకు అడ్డుకుంటున్నారు ప్రతి సమానం మీకు ఎంతసేపటికి మీ ఉనికి కాపాడుకోనికే ఇలా పాదయాత్ర మొదలు పెట్టారు అప్పుడు గతంలో మీరు హెలికాప్టర్లకి వెళ్ళి దిగల మీ కుటుంబం మొత్తము ఇలా పాదయాత్ర అని తిరుగుతుర్రు మీరు తలకాయ కిందికి కాలు మీదకి చేసినా ఫస్ట్ మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది ఫస్ట్ తెలంగాణ ప్రజలకు చెప్పి పాదయాత్ర చేయండి మీకు గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు మీకు అసలు జెండా మోస్టోడు కూడా లేకుండే కానీ ఇప్పుడు అదే గ్రామీణ ప్రాంతాలు కేసీఆర్ అన్నా నువ్వు రావాలి కేసీఆర్ అన్నా నువ్వు రావాలని ఇలా హైదరాబాద్ లో ఇవాళ హైడ్రా వచ్చి ఇల్లు పిలుస్తా ఉంటే కేసీఆర్ ని పిలుస్తా ఉన్నారు కేసీఆర్ ఏమో కత్తె వరకు వచ్చి యుద్ధం ఇంకొకరు చేయమన్నట్టున్నది నేనేం చేయాలని చెప్పేసి కేసీఆర్ మేము ఒకటి అడుగుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారం లేనప్పుడు మేము ఇట్లనే దాచుకున్నామా మేము ఇట్లనే గాంధీ భవన్ లో కూర్చున్నామా ఇట్లనే మేము అన్ని ధర్నాలు చేసినాం దీక్షలు చేసినాం ప్రజలకు భరోసా కల్పించి ప్రజలతో పాటు కలుసున్నాం మేము మరి అప్పుడు మీరు మేము 10 సంవత్సరాలు ఓపిక పట్టుకోలే మీరు సంవత్సరంన్నర కాకముందుకే ఓపిక లేకుండా అధికారం లేకపోతే చచ్చిపోయేటట్టు చేస్తున్నారు మీరు మొత్తం బేచాన్ అయిపోతుంది ఇవాళ నువ్వు ఒక 80,000 బుక్కులు చదివినామని చెప్తాడు ఈయన అంటే మీరు ఒక సంవత్సరం కూడా ఆగలేరా ఇంత జ్ఞానం మీరు రావాలి తెలంగాణ ఆగమైపోతుంది రావాలని మేము కూడా చెప్తున్నాం కదా తమ్ముడు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు వెల్కమ్ కేసీఆర్ గారు అని చెప్తున్నారు మేము వద్దని చెప్పట్లేదు వాళ్ళు ఎందుకు వస్తలేదో తెలంగాణ ప్రజలకు వాళ్ళు చెప్పాలి మేమేమైనా అడ్డుకున్నామా లేకపోతే మంత్రులు అడ్డుకున్నారా ఎమ్మెల్యేలు అడ్డుకున్నారా ప్రజలు అడ్డుకున్నారా ప్రజలు పిలిచినప్పుడు ఎందుకు పోతలేరు ఎందుకు పోవట్లేదు నేనే అడుగుతున్నారా ఎందుకు రావట్లేదు అనేది ఇలా తెలంగాణ ప్రజల తరపున నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ నేను అడుగుతున్నాను దానికి జవాబు చెప్పాలి కవిత చెప్పాలి వాళ్ళ అన్న చెప్పాలి హరీష్ రావు చెప్పాలి వాళ్ళ కుటుంబం చెప్పాలి కల్వకుంట్ల ఫ్యామిలీ చెప్పాలి నువ్వు అసెంబ్లీకి వచ్చి ఒక మాట మాట్లాడకపోతివి ఒక మాటలు మాట్లాడకుండా ఒక భరోసా కల్పియలే నిన్ను ఎవరు అడ్డుకుంటున్నారా ప్రజలకు వచ్చి కొంచెము ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక 6 నెలల సంవత్సరం అటు ఇటు అనేది ఉంటది కొత్త సంసారం కాబట్టి కొత్త సంసారం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అపారమైన నమ్మకం ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ఇలా ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు లేదు అంబేద్కర్ గారు బొమ్మ లేని ఊరు లేదు అంబేద్కర్ గారు విగ్రహం లేని ఊరు అంటే కూడా లేదు కానీ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతుంటే ఇవాళ మీరు తెలంగాణ తెచ్చిండ్రు అన్నారు కదా అమిత్ షా గారు అంత మాత్రం పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు దాని మీద స్పందించలేదు కవితమని అడుగుతున్న ఒక మాజీ ఎంపీగా ఇవన్నీ మీరు పక్కకు వాడేస్తారు నీ కేసు మాపయింది అనుకుంటున్నావు కానీ అంత సీన్ లేదు ఊరట లభించింది దానికి మీరు ఇంకా అప్పుడే అయిపోయిందని అనుకోవద్దు నువ్వు తెలంగాణ ప్రజలలో నేను నమ్మడానికి ఎవరు కూడా కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ నమ్మడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు ఇవాళ మీరు చేసింది మామూలు విషయాలు కాదు అన్ని కబ్జా కోర్లు భూము దందాలు చేసి ఇలా ఒక నాలా వదిలిపెట్టలేదు ఒక శ్మశానాన్ని వదిలిపెట్టకుండా ఇలా పాపమంతా హైడ్రా ఎవరు పాపము ఇలా మీరు విచ్చలవిడే పర్మిషన్లు ఇచ్చి కమిషన్ల కోసం కకృతిబడి చేసే వ్యవస్థ మీరు ఇలా అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గారు కూడా ఒక స్పందించారు ఇప్పుడు మన మొక్కల విషయానికి వచ్చినప్పుడు ఇవాళ నిజంగా కూడా అలాంటి మొక్కలు పెట్టొద్దు అని ఫస్ట్ ఎంతో మంది శాస్త్రవేత్తలు చెప్పినా కూడా కమిషన్ల కోసం మీరు కకృతిబడి 230 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిండ్రు మీరు వచ్చి చూడండి దానివల్ల చెట్లు అనేది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చేది ఇవేమో ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ మనకిస్తుంది అంటే అలాంటి తెలిసి కూడా ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి కేసీఆర్ గారు ఇవాళ కేసీఆర్ గారు దేనికోసం చేశారు అన్ని చెట్లు ఎందుకు నాటారు 70% కమిషన్లు తిన్నారు ఇలా 30% ప్రజలకు మీరేమో ప్రజల కోసం ఆలోచిస్తున్నారు ప్రజలు ఎవరు రమ్మన్నారో రండి ఇప్పుడు ప్రజలు రా అంటే మేము వద్దని నేను చెప్పలేదు కదా ఇవాళ గాంధీ హాస్పిటల్కి మొదలు పెట్టినట్టయితే ప్రజల కోసం ఆలోచించినవా నేనే ఉంటే 20 ఏళ్ళు అని చెప్పేసి ఇవాళ మంచి మంచి బిల్డింగ్లను ఊళ్ళగొట్టి నువ్వేదో చేసినావు ఇలా గురుకులాన్ని కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి శాంతి భద్రతల విషయంలో కానివ్వండి డ్రగ్స్ విషయంలోనే కానీ ఒక క్లారిటీతోని సీఎం గారు ఉన్నారు ఇలా సీఎం గారిని అనుభవం లేదు అంటారు ఆయన ఒక జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తి ఆయనకు అపారమైన రాజ్యాంగం మీద ఒక నమ్మకం ఉంది ఒక గౌరవం ఉంది ప్రజలంటే ఒక అవగాహన ఉంది ఇలా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు ఇలా నీ బిడ్డలాగా దొడ్డిదారులో ఎమ్మెల్సీ అయ్యి ఇక్కడ వచ్చి మండలిలో కూర్చోలేదు ఇవాళ ఒక్కటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అధిష్టానం సూచించి మంత్రులు అందరు కలిసి మంచిగా పనిచేస్తున్నారు ఎందుకు మీరు తెలంగాణ ప్రజలు చిచ్చు పెట్టడానికి చూస్తున్నారు మేము కూడా తెలంగాణ ప్రజలకు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే
2 లక్షల కోట్లు అప్పన్నారు కానీ 7 లక్షల కోట్లు చేసిరు. వాళ్ళని ఎక్కడికి వెళ్ళి నేను నిన్నమన్న కొంతమంది దగ్గర నేను వింటా ఉన్నాను అనమాట. కామన్ గా నేను చూస్తూ ఉండుకుంటూ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టే బుద్ధే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు అని. వాస్తవానికి ఇవాళ మీరు ఆ ఇంకో 2 లక్షల కోట్ల అప్పు అనేది ఇప్పుడు కూడా బయటపడలా. అవి మొత్తం కూడా బయటకు చెప్పాలా, తెలంగాణ ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. అది బాధ్యత వహించాలి. ఇవాళ కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యేగానన్నా ప్రతిపక్ష హోదా లేదు, మీరు బీసీలకు మేము పెద్ద పీటను వేస్తామన్నారు. ప్రతిపక్ష హోదా బీసీ నాయకుడికి ఇవ్వండి, అలా చిత్తశుద్ధి చాటండి, గ్రామీణ ప్రాంతాలలో పోండి, మీరు పరామర్శించండి. ఇవాళ మీరేదో అసెంబ్లీ దగ్గరకు మండలి దగ్గరకు వచ్చేసి ఏదో బొమ్మలు పట్టుకొని మనం ఏదో షోక్టప్ చేయడం కాదు. నిజమైన నాయకుడు ఇవాళ మాకు రేవంత్ రెడ్డి అన్న ఒకటే చెప్పారు, మనం అధికారం ఉందని అహంకారం పడకూడదు, సామాన్య కార్యకర్తలాగా మనం పబ్లిక్ సర్వెంట్ లాగా పనిచేయాలి అని చెప్పారు. మేము అధికారం ఉందని మేము అసలు అనుకోవట్లేదు. మేము అధికారం లేనప్పుడు ఒకేలాగుంటాం, అధికారం ఉన్నా ఒకేలాగుంటాం. కాబట్టి ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి ఇప్పుడు జై భీమ్ కార్యక్రమం, జై బాబు కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఎందుకు అంటే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానించినప్పుడు ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని అందరూ కూడా ఖండించాలి. ఖండించిన పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీకి లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ బాబు కలలు కనేది రామరాజ్యం రావాలి అందరికని ఇవాళ జై బాబు అని అందుకే నినాదంతో పోయినాం. ఇలా గాంధీ గారి విషయంలో కానివ్వండి, ఏ విషయమైనా కూడా ఇవాళ మీరు చిత్తశుద్ధి లేకుండా మీరు ఇలా అంబేద్కర్ గారి మీద రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులు మీరు ఆ ప్రమాణాన్ని తుంగలో దొక్కిండ్రు. మీకు ఒక గౌరవం లేకుండా అయింది నాన్న. ఒకటే విషయం, తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఎవరికైనా కూడా అధికారం అనేది శాశ్వతంగా అనేది కేసీఆర్ కుటుంబం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలలో కోళ్ళు ఓడిపోయినా కూడా ప్రజలలో ఉన్నోడే లీడర్. లేనప్పుడు పోయి ఫామ్ హౌస్ లో దాచుకొని ఇవాళ అది కూడా ఫామ్ హౌస్ కూడా తెలంగాణ ప్రజలు ఇచ్చిందే. రండి, మీరు సూచనలు ఇవ్వండి. మీరు ఒక అనుభవమైన వ్యక్తులు, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ మొత్తం నీ వల్ల రాలా, దొంగ దీక్షలు మీరు చేసిరు, మీ కొంపలు ఎవరు చావాలా. తెలంగాణ ఇవాళ మన విద్యార్థుల కోసము ఇవాళ విద్యార్థుల బలిదానాలు చేస్తే తెలంగాణ వస్తే మీరు ఇవాళ శవాల మీద పేలాలు ఎరుకొని మీరు తిన్నారు. అలాంటి వ్యక్తుల కోసం మేము ఉద్యోగాలు ఇస్తున్నాము. ఇవాళ నీళ్లు నియామకాలు వీళ్ళు మాట్లాడితే ఢిల్లీ 10 సార్లు వేయండి, 20 సార్లు పోతారండి. ఎందుకు పోరు? బరాబరు పోతాం. ఇవాళ కేంద్రం దగ్గర మన కేంద్రానికి ఇలా 10 రూపాయలు పెడితే 1 రూపాయి ఆదాయం వస్తుంది. గతంలో మీరు ఎందుకు తెచ్చుకోవాలి? ఎన్నో నిధులు ఉన్నాయంట. ఆ నిధులు మొత్తం వెనుకకు మళ్ళీపోయినాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వేదికగా చెప్పిండ్రు, గాంధీభవన్ వేదికగా చెప్పిండ్రు. ఈ ఎంపీలు ఏం చేస్తారు? ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎందుకు గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఎందుకు నిధులు తీసుకురాలే? అవి ల్యాబ్స్ అయిపోయినాయి. కాబట్టి ఢిల్లీకి పోతాం, రోజుకోసారి పోతాం. తెలంగాణ ప్రజల తరఫున సీఎం గా పోతున్నారు, తప్పేముందండి? లోపలి ఒప్పందాలు అవి మీకు తెలుసు. కేసీఆర్ లోపలికి మోడీ గారి దగ్గర పోయిండ్రంటే డోర్లు బంద్ అయిపోతాయి. లోపల ఏం చేశారని ప్రజలకు తెలియదు. ఇవాళ సీఎం గారు పోయినారంటే ప్రతిదీ మాట్లాడి మీడియా సాక్షిగా తెలంగాణ ప్రజలకు చెప్తున్నారు. దొంగదారిలో మీరు పోతారండి. మేము ప్రజల ముందు ఇది ఉంది, మా దగ్గర ఇది లేదని కడకని చెప్పేస్తున్నాం. అవకాశం ఇచ్చిండ్రు, వెయిట్ చేయండి సోదరులారని అందరూ చెప్తున్నాం. మేము కూడా తప్పకుండా ఇచ్చిన హామీలు మాత్రం వెనుక ముందైనా తప్పకుండా హామీలు మాత్రం నెరవేరుస్తాం తమ్ముడు. రైట్, ఇది మొత్తం మీద సో గత ప్రభుత్వం ఏం చేసింది, మీరు చేసిన అప్పులకు మిత్తులు కడుతూ వస్తా ఉన్నాం. ఇచ్చిన 6 గ్యారెంటీలో కొన్ని అమలు అవుతా ఉన్నాయి, మిగిలినవి కూడా ఈ 3 ఏళ్ళ 5 నెలల కాలంలో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. సో కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. సో సంధ్యా రెడ్డి గారు, నిజంగానే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పిలిస్తే రండి, మేము కూడా మీరు బయటికి రావాలనే కోరుకుంటున్నాం, ప్రజల్లో తిరగాలని కోరుకుంటున్నాం, అసెంబ్లీలో చర్చలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాండి, వచ్చి మీరు బహిరంగంగా ప్రతిపక్ష నాయకుడిగా చర్చించండి ప్రజా సమస్యల మీద అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో. నిజంగానే 6 గ్యారెంటీలు ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా, లేకపోతే ఏం చేస్తుందని. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీభవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.